ఆకాశంలో అత్యవసర పరిస్థితి ఎదురైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ వ్యోమగామి ఆరోగ్యం క్షీణించింది. దీంతో స్కెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన స్పేస్ వాక్ ను వాయిదా వేసింది నాసా. ఇంతకీ అనారోగ్యానికి గురైన వ్యోమగామి ఎవరు? ఇప్పుడు ఆ వ్యోమగామి పరిస్థితి ఎలా ఉంది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ కోసం ఇటీవల షెడ్యూల్ ఫిక్స్ చేసింది నాసా. అయితే ఈ నెల 8న తొలి స్పేస్ వాక్ జరగాల్సి ఉంది. అయితే దానికి సిద్ధమవుతున్న సమయంలో ఓ వ్యోమగామి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో స్పేస్ వాక్ను నిరవధికంగా వాయిదా వేసింది నాసా. నాసా వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్మన్ దాదాపు 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేయాల్సి ఉంది. కానీ క్రూ 11 మిషన్లో వెళ్లిన ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తింది. అయితే ప్రోటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమగామి ఎవరు, అనారోగ్యం ఏమిటి వంటి వివరాలను వెల్లడించలేదు నాసా. సమస్య తీవ్రమైనదే. అయితే ప్రస్తుతానికి వ్యోమగామి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపింది నాసా. అలాగే నెల రోజుల ముందుగానే క్రూ 11 మిషన్ వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా షెడ్యూల్ సమయానికి ముందు మిషన్ను ముగించడం ISS 25 ఏళ్ల చరిత్రలో తొలిసారి. ఇక 8న జరగాల్సిన తొలి స్పేస్ వాక్ వాయిదా పడడంతో 15న నిర్వహించాల్సిన రెండో స్పేస్ వాక్ పైన ప్రభావం పడనుంది.